సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్ రిజర్వాయర్ అంచనాలు సవరించింది. 11.39 టీఎంసీల సామర్థ్యంతో 23,000 ఎకరాలకు నీళ్లిచ్చేలా రిజర్వాయర్ నిర్మాణానికి 2017లో ప్రభుత్వం 1,751 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న సంస్థ 2019లో 1,578.57 కోట్లతో ఒప్పందం జరిగింది. అయితే తొలి అంచనాల్లో భూసేకరణ చేర్చలేదు. ధరలు పెరగడంతో అంచనాలు మరో 919 కోట్ల మేర 2,670 కోట్లకు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేశారు. పెంచిన అంచనాలో ఎక్కువ మొత్తం భూసేకరణ కోసమే ప్రతిపాదించారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనాల పెంపునకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. గతంలో పలుమార్లు కేబినెట్ ముందుకు వచ్చినా ఆమోదం లభించలేదు. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టు అంచనాలను ఎలా సవరిస్తారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు మొదట భూసేకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం మహదేవ్పూర్, కాటారం, మల్హర్రావు, మహముత్తారం మండలాల్లో 4.5 టీఎంసీలతో దాదాపు 45,000 ఎకరాలు 63 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆ ప్రాజెక్టును చేపట్టారు. భూసేకరణ కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే 166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.